అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పుట్టుకతో పౌరసత్వం విధానాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. దీని కారణంగా H-1B వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ నిపుణుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చాలా మంది తమ కుటుంబాలను అమెరికాలో స్థిరపరచుకోవాలని ఆశించారు. కానీ ఈ నిర్ణయంతో తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం వస్తుందని ఆశించిన ఎంతో మంది కలలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. ఈ నిర్ణయం వారి కలలను చిన్నభిన్నం చేసేలా ఉంది. అంతేకాకుండా బ్రిక్స్ దేశాలు అంతర్జాతీయ లావాదేవీల్లో డాలర్కు బదులుగా ఇతర కరెన్సీలను వాడితే 100% పన్నులు విధిస్తామని కూడా ట్రంప్ హెచ్చరించారు. బ్రిక్స్ కూటమిలో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, UAE దేశాలు ఉన్నాయి. అయితే ట్రంప్ స్పెయిన్ను బ్రిక్స్ దేశంగా పొరపాటుగా పేర్కొన్నారు. డాలర్ కాకుండా ఇతర కరెన్సీలతో లావాదేవీలు చేస్తే 100% పన్నులు తప్పవు అని ఆయన తేల్చి చెప్పేశారు. అక్రమ వలసదారులపై ట్రంప్ కఠిన వైఖరి కారణంగా అమెరికాలో ఉన్న 7.25 లక్షల మంది భారతీయులు ఇబ్బందుల్లో పడనున్నారు. వీరిలో దాదాపు 18,000 మందిని స్వదేశానికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల పట్ల భారత్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో వాషింగ్టన్లో సమావేశం కానున్నారు. విదేశీ నేతలతో రూబియో జరుపుతున్న తొలి అధికారిక సమావేశం ఇది. ఈ భేటీలో ఇరు దేశాల సంబంధాలు, వలసలు, పన్నులు, ట్రంప్ భారత పర్యటన వంటి అంశాలపై చర్చించనున్నారు. క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం తర్వాత ఈ భేటీ జరగనుంది. క్వాడ్ కూటమిలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి ఇవాయా టకేషి, జైశంకర్ ఉన్నారు. ఈ సమావేశంలో క్వాడ్ సదస్సు తేదీలను ఖరారు చేయనున్నారు. ఈ ఏడాది చివరిలో భారత్లో క్వాడ్ సదస్సు జరగనుంది. రూబియో విదేశాంగ విధానంలో క్వాడ్ సమావేశానికి ప్రాధాన్యం ఇవ్వడం చైనాకు గట్టి సంకేతంగా చెప్పవచ్చు. చైనాను అమెరికా అత్యంత ప్రమాదకరమైన శత్రువు అని రూబియో అభివర్ణించారు. జిన్జియాంగ్, హాంకాంగ్లో మానవ హక్కుల ఉల్లంఘనలను ఆయన తీవ్రంగా ఖండించారు. దీని కారణంగా చైనాలో రూబియోపై ఆంక్షలు విధించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను ఆహ్వానించినా ఆయన హాజరు కాలేదు. చైనా ఉప ప్రధాని హాజరయ్యారు. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయని తెలుపుతోంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో జైశంకర్కు మొదటి వరుసలో స్థానం కల్పించారు. ఇది క్వాడ్ కూటమిలో అమెరికా భారత్ సంబంధాలలో భారత్ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. క్వాడ్ సమావేశానికి రూబియో ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో పొత్తులను బలోపేతం చేయాలనే అమెరికా సంకల్పాన్ని తెలియజేస్తున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో జైశంకర్, రూబియోల సమావేశం కీలకం కానుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.